గురుగారు తులారాశి వారికి ఎలా ఉంటుందండి? తులారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క రాశ్యాధిపతి లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో కేతువుతో ఉన్నాడు. సో ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఒకటి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రీసెర్చెస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, ల్యాబ్స్లో కొంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అండ్ తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేనట్లయితే మనం చూస్తున్నాం ఇవాళ రేపు తండ్రి ఆస్తి ఎవరు అమ్మేస్తారు, తర్వాత లేదు అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి తండ్రి గారు ఆస్తి ఒక్కోసారి వీళ్ళు విదేశాల్లో ఉండి తండ్రి ఆస్తి ఇక్కడ ఇండియాలో ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని వివాహ జీవితం, వివాహం అయిన తర్వాత ఉండేటువంటి జీవిత భాగస్వామితో మెదులు ఇటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంచెం ఓవర్ ఫ్యాట్ వల్ల, లేనట్లయితే కొంతమందికి థైరాయిడ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వల్ల అండ్ ఇట్లాంటివి కొంచెం వస్తూ ఉంటాయి. అదొకటి కొంచెం చూసుకుంటుంటే కొంచెం లాంగ్ టర్మ్ కొంచెం చూడండి బాగా ఓవర్ ఫ్యాట్ అయిపోయి దాన్ని భరించలేకపోతుంటారు. ఇటువంటివి కొంచెం అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. వివాహ యోగం ఒకటి గురుగారు ఎలా ఉంటుంది వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంగా చూసుకున్నట్లయితే తండ్రి తరపు వాళ్ళు లేదా ఆదివారాలు, రవి నక్షత్రాల్లో వీళ్ళకి తొందరగా సంబంధం కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసేటువంటి వారికి తొందరగా వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాగే అదేవిధంగా బంధువర్గంలో తండ్రి వారి బంధువర్గంలో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రకంగా కూడా వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి. కొంచెం ఏంటంటే వచ్చే అమ్మాయి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్స్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కుదురుతారు. వీళ్ళకి విదేశీయానం ఎలా? విదేశీ స్థానంలో శుక్రకేతులు ఉన్నారుగా. నన్ను అడిగితే ఆ శుక్రుడు మారే వరకు ఒక రకంగా పెట్టుకోకపోవడమే మంచిది విదేశీ విషయాలు. వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిదా? వీళ్ళు కాళికా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. కాలభైరవుని ఆరాధిస్తే కూడా మంచిది. కాలభైరవ అష్టకం చదువుకోవడం మంచిది. అదేవిధంగా 12వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఏదైనా లక్ష్మీ ఆలయంలో కానీ గణపతి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం మంచిది చెప్పాలంటే. ఎందుకంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సేవ అంటే అక్కడ ఏదైనా చెత్తది ఉంటే తీసేసేయడం కానీ, అక్కడ ఏదైనా పల్లకి సేవలో లేకపోతే అలంకారాలు జరుగుతూ ఉంటాయి టెంపుల్స్లో, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా వీళ్ళ సర్వీస్ చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. గురుగారు జనరల్గా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు. అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటన్నా చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు. అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 months వరకు కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనకి మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది. అది ఫైల్డ్ అయినవి, ఫైల్ కాని ప్రతి 4-5 నిమిషాలు కూడా జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2 నిమిషాలు కూడా జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచర్ పడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు అది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే, మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది. అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది.
అది వచ్చి ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవిత కాలంలో ఒక జీవితకాలంలో 3 to 5 టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం కొన్ని ఉంటాయి. అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉండదు, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీది, నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే ఎంత మీరు, నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకి ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా, ఏమంటే నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది కాదురా ఆయన అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం వస్తుంది తిరుగుతున్నావు. ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగాలి, అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో 1.5 hour పట్టొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదంటే 1 గంటన్నరలో వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్స్ అదే కారులో వెళ్ళే సమయాన్ని బట్టి మారిపోతుంది. మనకి 1/2 అవర్లో వెళ్ళేది గంటన్నర పడుతుంది. అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది. ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక ఎవడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం. ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది